ఇవాళ ఓబులాపురానికి సుప్రీంకోర్టు కమిటీ పర్యటించనుంది. ఏపీ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఓబులాపురం మైనింగ్ కంపెనీ సహా మరో 6 కంపెనీల లీజుల హద్దులు, అటవీ ప్రాంత సరిహద్దులను ఖరారు చేసేందుకు కమిటీ వెళ్లనుంది. అయితే ఇవాళ ఓబులాపురంలో పర్యటించి లీజుల హద్దులను పరిశీలించనున్నారు. తుది నివేదికను ఈ నెల 19లోగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది కమిటీ. ఇవాళ ఓబులాపురానికి సుప్రీంకోర్టు కమిటీ పర్యటించనుంది. ఏపీ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఓబులాపురం మైనింగ్ కంపెనీ సహా మరో 6 కంపెనీల లీజులు, హద్దులు, అటవీ ప్రాంత సరిహద్దులను ఖరారు చేసేందుకు కమిటీ వెళ్లనుంది. ఇవాళ ఓబులాపురంలో పర్యటించి లీజుల హద్దులను పరిశీలించనున్నారు. తుది నివేదికను ఈ నెల 19లోపు సుప్రీంకోర్టుకు అందజేయనుంది కమిటీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, ఏదైతే ఓబులాపురం మైనింగ్ కంపెనీ కర్ణాటక సరిహద్దుకు సంబంధించి లీజులు నిర్ధారణ ప్రక్రియ కొంతకాలంగా జరుగుతుంది. క్షేత్రస్థాయిలో హద్దులను గుర్తించేందుకు ఆ పాయింట్స్ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ఒకటి ఈరోజు ఓబులాపురంలో పర్యటించింది. ముఖ్యంగా కమిటీ చైర్మన్ జస్టిస్ శుభాంశు దులియా ఆధ్వర్యంలో ప్రతినిధులందరూ కూడా ఈ కమిటీ సభ్యులు ఈరోజు ఓబులాపురాన్ని పరిశీలించనున్నారు. ఇప్పటికే సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అటవీ శాఖతో పాటు గనుల శాఖ అధికారులు కూడా పలుసార్లు సరిహద్దును గుర్తించేందుకు సర్వే నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అధికారులు కొద్ది రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ ఏదైతే ఈ ఓబులాపురంతో పాటు 6 గనుల లీజులకు సంబంధించినటువంటి హద్దులను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కసరత్తు జరిగింది. కొన్నేళ్లుగా ఈ వివాదం నెలకొన్న నేపథ్యంలో దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. గతంలో చాలా వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఇదైతే ల్యాండ్ రికార్డ్స్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి కమిటీకి సంబంధించిన సభ్యులు ఈరోజు ఇక్కడ పర్యటిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే సరిహద్దు రాళ్ళను అయితే గుర్తించారు. గతంలో ఓబులాపురం మైనింగ్ జరిగిన ప్రాంతంలో ఏదైతే హద్దులు చెరిపేసి కర్ణాటక ప్రాంతంలో కూడా మైనింగ్ చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల మీద ఇప్పటికే గాలి జనార్దన్తో పాటు చాలామంది అధికారుల మీద కేసులు నమోదయ్యాయి. సిబిఐ కేసుల్లో చాలామంది జైలు కూడా భయించినటువంటి పరిస్థితి. ఓబులాపురం మైనింగ్ కంపెనీ సహా పలు కంపెనీలు ఇప్పటికీ కూడా లీజు ఏదైతే మైనింగ్ ప్రారంభం కాని నేపథ్యంలో తాజాగా ఎక్కడ కర్ణాటక ఆంధ్ర సరిహద్దు వివాదం కొద్ది రోజులుగా నెలకొంది. కొన్నేళ్లుగా ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి ఒక పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ప్రకారం కమిటీ ఈరోజు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. సుధాంశు దులియా మాజీ జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని వేశారు. దీంట్లో ఏదైతే కేంద్ర అధికారులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఉంటారు. మైనింగ్ సెక్రటరీ తరఫున సర్వే ల్యాండ్ రికార్డ్స్ సంబంధించిన అధికారి కూడా దీంట్లో ఉంటారు. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో దీనికి ఒక పరిష్కారం అయితే కనుకుంటారని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. ఈ నెల 19 లోపు సుప్రీంకోర్టుకి ఒక నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి ఆలోపే ఈ సరిహద్దులను గుర్తించే ప్రక్రియ అయితే పూర్తి అవుతుందని కూడా దాదాపుగా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఓబులాపురం మైనింగ్ సంబంధించి సర్వే నిర్వహించడం జరిగింది. అయితే కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులు తపాల్ గణేష్తో పాటు చాలామంది దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ వివాదం కొంత కూలంగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఓబులాపురం కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డి అప్పట్లో మైనింగ్ తవ్వకాలకు సంబంధించి ఈ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ మైనింగ్ సంబంధించిన ఏదైతే హద్దులు చెరిపేశారనేది ప్రధానమైన దాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ రోజు బళ్ళార్లో దీనికి సంబంధించి అధికారులు కూడా సమావేశం కానున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.